ఆదోనిలో గత 10 రోజుల నుండి జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల అసహనం వెలుబుచ్చిన ఆదోని వైసీపీ రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శి శ్రీలక్ష్మి ఆదోనిలో అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం దిగజారుడు రాజకీయాలతో పబ్బం గడుపుతున్న ఆదోని కూటమి నేతల అవినీతిని తూర్పారిపోశారు. ప్రజలు అంతా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని, చేతనైతే మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు న్యాయం చేయండి, అంతేగాని ఈ కల్లబొల్లి కబుర్లు మానుకోవాలని ఆవిడ ఘాటుగా స్పందించారు. ఇంత పక్కన పెట్టి మాటలకే పరిమితమైనటువంటి సందర్భాలు ఈ వారం కూడా మనం గమనిస్తే, ఆదోని ప్రజలుగా గమనిస్తే ఇదే మనం చూస్తున్నాము. అంటే నిన్నటి దినమున అక్కడ ఎవరైతే మంత్రాలయం మండలం వీరేష్ అన్న దగ్గర నుండి, గౌరవ వీరేష్ అన్న దగ్గర నుండి నిన్నటి దినము గౌరవ ఉమ్మి సలీం అన్న గారి వరకు కూడా ఇవన్నీ కూడా ఈ ప్రెస్ మీట్లు గమనించినప్పుడు ఆదోని ప్రజలంతా కూడా తలకాయలు పట్టుకుంటున్నారని తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవ ఉమ్మి సలీం అన్న గారు నిన్నటి దినమున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా అన్నగారు చెప్పింది ఏంటంటే, జమీందారు అయినటువంటి సాయిప్రసాద్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే అవినీతి గురించి నేను పత్రిక ప్రకటన ఇచ్చినప్పుడు కానీ, లేదంటే మళ్ళీ మీడియాలో చెప్పినప్పుడు కానీ వెంటనే బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి డబ్బుల వర్షం కురిపిస్తూ న్యాయం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సోదరుడు సూటిగా క్వశ్చన్ చేస్తున్న, సవాల్ కూడా విసురుతున్నా. మండలము ఎర్రబాడు గ్రామానికి వెళ్ళి మేము చెల్లెలు అజరబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నగారిని, అదే విధంగా వాళ్ళ అమ్మగారిని వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ బాధ ఎవరికి కూడా ఈ భూమి మీద రాకూడదని కూడా నేను ఒక తల్లిగా, ఒక చెల్లిగా కోరుకుంటున్నా. ఆ రోజు మీరు ఏం చెప్పినారు గుర్తులేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. 17/7/2021 జరిగింది అజరబీ ఇన్సిడెంట్. ఆ రోజు జరిగితే యువగల పాదయాత్రలో ఇప్పుడున్నటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు మరి అందరూ కూడా, మీరు ఉమ్మి సలీం అనేటువంటి వ్యక్తి మీరు కూడా వెళ్ళారు ఆ ఊరికి. మీరు ఆ రోజు ఏం మాట్లాడినారో మీరు మర్చిపోయినారా అని మీకు ఈరోజు గుర్తు చేయాలని నిన్నటి దినమున మేము వెళ్ళడం జరిగింది. ఒకవేళ రేపు మీరు అనొచ్చు, ఆ రోజు మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు న్యాయం చేయాల్సింది అని. ఆ రోజు గవర్నమెంట్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు అప్పుడున్నటువంటి గౌరవ సబ్ కలెక్టర్ గారు ఆ ఊరిని, ఆ కుటుంబాన్ని విజిట్ చేసి సందర్శించడం జరిగింది. మరి వాళ్ళంతా కూడా ఒకటే కోరుకోవడం జరిగింది. ఏమన్నారంటే, మా పాపకు జరిగిన అన్యాయం ఇంకో పాపకు జరగకూడదు, మాకు ఎలాంటి అమౌంట్ వద్దు, మా పాపకు చట్ట పరిధిలో ఎవరైతే ఈ విధంగా చేశారో వాళ్ళకి శిక్ష ఇస్తే అదే మా పాప ఆత్మకు శాంతి కలుగుతుంది అని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఎన్నికల తర్వాత మీరు ఒక్కసారి వెళ్ళలేదంటే ఆ ఊరికి, ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు, నాలుగు గోడల మధ్యన కూర్చొని మాట్లాడుతున్నారు ఈ రోజు మీరు. మరి ఈ రోజు మీకు ఎందుకు గుర్తు రాలేదా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అంటున్నారు ఎస్ వాళ్ళు పుట్టుకతోనే జమీందారు, మరి అది మీరు చెప్పాల్సిన అవసరం లేదని కూడా నేను తెలియజేయాలి. యువరాజు మనోజ్ రెడ్డి గారు అంట, ఎస్వి యువరాజే, మనోజ్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి యువరాజే అని కూడా నేను తెలియజేస్తున్నా. వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు 50 కోట్లు 100 కోట్లకు వీళ్ళు సంపాదించుకున్నారు అని. మీరేమైనా మధ్యవర్తిత్వం నిర్వహించినారా వాళ్ళిద్దరికి అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఏ ఆధారాలతో మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఈ రోజు బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ ఆడియో 2 సంవత్సరాలది కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బాధితులు ఎవరని మీరు చెప్తున్నారో వారే మీడియా ముందు వచ్చి మాకు న్యాయం చేసింది గౌరవ సాయిప్రసాద్ రెడ్డి గారు అని చెప్తున్నారు. మరి ఏ విధంగా మీరు ఆధారాలు లేకుండా ప్రెస్ మీట్లలోన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తిని అగౌరవంగా మాట్లాడుతున్నారని కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా అని కూడా నేను తెలియజేస్తున్నా. మేమంతా కూడా రెడ్ బుక్కో లేదంటే ఇంకోటో కాదు, రాజ్యాంగం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినారో ఆ రాజ్యాంగం పరిధిలో, చట్ట పరిధిలో 2029లో తప్పకుండా ఎవరైతే ఈ రోజు ప్రజలకు ఇబ్బంది కలిగించినారో ఆ రోజు తప్పకుండా పనిష్మెంట్ ఉంటుందని కూడా ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా పేదల భూములు లాక్కున్నారు అని చెప్పినారు చాలా మంది. మీరంతా మీ కూటమి అంతా కూడా ఎలక్షన్లలో ఏం చెప్పినారంటే ఇదే చెప్పినారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చినారు. మీరే ఈరోజు చెప్తున్నారు ఆ రోజు కబ్జా చేసినారు సాయిప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ రోజు మీ నోటితోనే సాయిప్రసాద్ రెడ్డి కాదు, సాయిప్రసాద్ రెడ్డి అనుచరులు అంటున్నారు. మీవి నోరులా కాదా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఒక గౌరవప్రదమైన ఎంతో చొరవ తీసుకొని మన ఆదోనికి మెడికల్ కాలేజ్ తెచ్చినటువంటి ఘనత కూడా వై సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. పూర్తి దశలో ఉన్నాయి, ఎందుకు చేయలేకపోతున్నారు? 40 సంవత్సరాల
విజన్ ఉన్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు వైసీపీ వాళ్ళని కాదు క్వశ్చన్ చేయాల్సింది, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ మీ అధినాయకుల దగ్గరకు వెళ్ళి, అయ్యా మా ఆదోనికి అప్పుడున్నటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినారు, మనం ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాము, ఎక్కడ లోపాలు ఉన్నాయి, మరి 40 సంవత్సరాలు విజనరీ అంటున్నాము అని చెప్పి మీరు క్వశ్చన్ చేయాల్సింది అక్కడ అని కూడా నేను మరి ఉమ్మి సలీమన్న గారిని నేను సూట్ గా క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడుండే మీ ఇల్లు మీరు అంటే చాలా మంది చెప్తున్నారంట, ఒకరిని చూపియండి ఆధారాలతో సహా సవాల్ విసురుతున్నా. ఇప్పుడు కూడా ఇలాంటి ఒక పేపర్ తీసుకొని మీకు దమ్ముంటే ఇంకా ఏమైనా ఉంటే మీరు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కబ్జా చేసినట్టు ఆయన పేరు ఉండాలి ఆ పేపర్లలో, మనోజ్ రెడ్డి గారు కబ్జా చేసినట్లు ఇట్లా ఎవిడెన్స్ ఉండాలి. మరి ఇవన్నీ వాళ్ళ పేర్ల మీద ఎవరైనా మీ ఉమ్మి సలీం అన్న ఎవరైతే ఉన్నారో ఆయన భూమి కానీ కబ్జా చేసిందంటే, లేదంటే ఇంకా అధ్యక్షురాలు రీసెంట్ గా మన కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారు వాళ్ళ భూమి ఏమైనా కబ్జా చేసిందంటే, ఇంకా కబ్జా అన్నటువంటి ఎమ్మెల్యే గారి భూమి కబ్జా చేసిందంటే, ఈ పత్రాలు ఏవైనా మీ భూములు కానీ ప్రజల భూములు కానీ వీళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యింటే చూపించాలని కూడా నేను సవాల్ విసురుతున్నా. మీరు పదే పదే నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మంచి పద్ధతి కాదు. మీరు మాటలు మానుకోవాలా, పనులు చూడాలని కూడా నేను తెలియజేస్తున్నా. 2 సంవత్సరాలు ఏం చేసినారయ్యా? 2 సంవత్సరాలు అయింది మీరు అధికారం వచ్చి. ఏం చేసినారు? ఆదోన్లో 2 మాల్స్ కి రిబ్బన్ కటింగ్ చేసినారు అంతే. ఏం చేసినారు చెప్పండి? అదే విధంగా హోటల్స్ కి ఎవరైనా హోటల్ ఓపెన్ చేస్తే ఆడిపోయి టీ కలిపినారు, అంతకన్నా ఏం చేయలే. ఏదైనా చేసినారా? మీకు దమ్ముంటే మున్సిపల్ కాంప్లెక్స్ పూర్తి చేయండి. 2 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఈ రోజు మాట్లాడతారు 4 గోడల మధ్యన కూర్చోండి. ప్రజలు విసిగెత్తిపోయినారు. తమిళనాడులో జరిగినట్టే నెక్స్ట్ 2029లో జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నా. 2017లో జరిగింది మరుగుదొడ్ల విషయం. ఆ రోజు గౌరవ కలెక్టర్ గారు కృష్ణమోహన్ సార్ గారు ఉన్నారు. 2017లో నేను వెళ్ళి కర్నూలులో అర్జించి వచ్చిన, ఇందులో అవకతవకలు జరిగినాయి దాన్ని చూడండి అని. 2017 ఎవరయ్యా సీఎం ఉండేది? ఎవరు గవర్నమెంట్ ఉండేది? టీడీపీ గవర్నమెంట్ ఉంది. టీడీపీ గవర్నమెంట్ లో మరి మీకు తెలియకుండానే జరిగినాయా అవకతవకలన్నీ? ఏం తెలుసుకోకుండా మాట్లాడతారా? రావడము మీడియాలో మాట్లాడడం, మీ వీడియోలు చూసి బిస్కెత్తిపోయినాం వారం నుండి. ఈరోజు మేము మా పార్టీ తరపున మేము కానీ మా గౌరవ పెద్దలు కానీ మా అన్న వాళ్ళు కానీ తప్పును తప్పనే ఖండిస్తాం. మంత్రాలయానికి సంబంధించినటువంటి వీరేష్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు మొదటగా ఖండించింది నేనే ఒక మీడియా గ్రూప్ లో. ఇది పద్ధతి కాదు, ఈ మాటలు ఎవరిని కూడా మాట్లాడకూడదు, ఇది మంచి పరిణామాలు కాదు, తప్పు అని మేము ఖండించినాం. ఆ మాటలు మాట్లాడడానికి కారణం ఎవరయ్యా? మీ ఎమ్మెల్యే కదా. 4000 మందికి ఎమ్మెల్యే అంటుంటారు ఎప్పుడు కూడా, మా ఎమ్మెల్యే అని బీజేపీ సంబంధించినటువంటి వారంతా కూడా. మీ ఎమ్మెల్యే కాదా? ఎమ్మెల్యే అయితే ఏమైనా రాజు అనుకుంటున్నాడా? ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తిని పట్టుకొని వాడు వీడని ఎలా అంటారు? ప్రజాసేవకుడు అంతే ఎమ్మెల్యే, గుర్తుపెట్టుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా. అంటే మీరు రెచ్చగొడతారు. అభిమానులు ఇక్కడ దాదాపుగా 1,00,000 వరకు అభిమానులు ఉన్నప్పుడు ఎవరో ఒకరు వాళ్ళు తెలిసి తెలియక మద్యం మత్తులో మంచి మందు మాట్లాడినటువంటి విషయం, ఆయన కూడా వెంటనే సారీ అని చెప్పడం కూడా జరిగింది. మీరు రెచ్చగొడతారు. ఎవరో ఒకరు ఆ విధంగా చేస్తే వాళ్ళని ఎంత నరకం చూపించినారో వాళ్ళ ఫ్యామిలీ 3 టౌన్ దగ్గర ఆ వీడియో చూస్తే చాలా బాధ అనిపించింది. మరి అదే విధంగా ఒక విధవ పనికి మాలిన సన్యాసి నమస్తే ఆదోని పెట్టుకున్నాడు. వాడు మాట్లాడతాడు, మా అన్నదమ్ములంతా లంచా కొడుకులు అన్నారు. మరి పోలీసు వాళ్ళకి ఎందుకు అంత ప్రేమ? వీరేష్ని ఏ విధంగా ఈ రోజు పట్టుకొచ్చినారు కదా. ఏం మీకో చట్టం మాకో చట్టమా? అంటే మీ అధికారం ఉంటే ఏదైతే నడుస్తుంది అనుకుంటారా? అంటే మాకు చట్టాలు వర్తించవా? ఈరోజు విదేశీకి సంబంధించినటువంటి చట్టము వీడికి ఎందుకు వర్తించదని నేను క్వశ్చన్ చేస్తున్నా. లంజా కొడుకులు అన్నారు, మా అన్నని లుచ్చా రాజకీయ నాయకులు అన్నారు, విధాలుగా మాట్లాడడం జరిగింది. మరి మాకు చట్టాలు లేవా? పోలీసు నిద్రపోతున్నారా నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఇవన్నీ కూడా ఈ పరిణామాలన్నీ చూసే మాట్లాడుతున్నాం వారం రోజులుగా. మరి ఇంతవరకు కూడా 2 సార్లు మేము కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం 2 టౌన్ లిమిట్స్ లో. మరి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు వాడి మీద అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా పోలీసు వారిని కూడా, గౌరవ పోలీసు వారిని కూడా. ఎందుకంటే ఒక తప్పు జరిగినప్పుడు వెంటనే స్పందించి వాళ్ళ మీద చర్యలు ఉంటే నెక్స్ట్ వాళ్ళు ఇంకొకరు ఆ రోజు మీరు యాక్షన్ తీసుకొని ఉంటే ఈ రోజు వీరేష్ అనే వ్యక్తి మాట్లాడే వ్యక్తి కాదు. మీరు 2 సార్లు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోలే, వారు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. తప్పకుండా ఉంటది.
మళ్ళీ 2000 ఒకవేళ మీరు ఈ రోజు తీసుకోకపోతే 2029లో రాజ్యాంగం పరిధిలో చట్ట పరిధిలో ఆయనకు శిక్ష అయితే ఉంటది. ఇది కడాఖండిగా చెప్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలా, ఉండినప్పుడే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని కూడా నేను తెలియజేస్తున్నా. ఈ విధంగా ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలుగా మనం గమనిస్తే ఆయన తీరు ఒక యువరాజు అనుకుంటున్నారు. ఎట్లా అంటే ఉద్యోగస్తులను పట్టుకొని చెట్టు కట్టేసి కొట్టండి అంటారు. అదే విధంగా సాటి ఆయనకంటే సీనియర్ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినారు, 5 సార్లు పోటీ చేసినారు. దాదాపు 25 సంవత్సరాల అనుభవం ఆధునిక ప్రజల్లో. ఏ ఎమ్మెల్యే మాట్లాడలే. గతంలో గౌరవ పెద్దని మీనాక్షి నారాయణ గారు ఉన్నారు, గౌరవ రామయ్య సార్ గారు ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్యే, గౌరవ ప్రకాష్ జైన్ సార్ గారు ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్యే. ఏ రోజు వాళ్ళ నోళ్లలో ఈ మాటలు వినలేదు. అంటే ఈ స్టేట్ లోనే ఎక్కడ ఈయన మాటలు వినలే మేము. పదే పదే వాడు వీడు చదువుకున్నారు కదా ఎమ్మెల్యే గారు, చదువులేని వాళ్ళు మాట్లాడితే వీరేష్ అన్నకి పనిష్మెంట్ ఉన్నప్పుడు వీరేష్ అన్న రెచ్చిపోయి మాట్లాడడానికి కారణమైన ఎమ్మెల్యే అన్న గారికి ఎందుకు పనిష్మెంట్ లేదు? అంటే ఎమ్మెల్యేకి అయితే వర్తించవా చట్టాలు? మాట్లాడాలని ఆయన ఏమైనా రాసుకోండి. ఎమ్మెల్యే చట్టం అనేది ఒకటి ఉందా? ఆ ఎమ్మెల్యేలకి చట్టం ఉండి ఆ చట్టంలో ఈయన ఏం మాట్లాడితే వర్తిస్తుంది అనేది ఒక చట్టం ఉందా అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా ఈరోజు. కాబట్టి అధికారం ఉంది కదా అని చెప్పి నోర్లు అదుపు లేకుండా మాట్లాడితే ఇక్కడ కూడా సహించే వ్యక్తులు ఎవరు లేరని కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. ఒకవేళ మీరు అధికారంలో ఉండొచ్చు, మీకు పోలీసు అండ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము నమ్ముకున్న నాయకుల కోసం ప్రతిసారి కూడా చెప్తున్నాం, లాస్ట్కి మా ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటా. అన్నిటి తెగించే ఈ రోజు మేము ఈ గవర్నమెంట్ లో ఉన్నాం. తప్పు చేయము, ఎవరికి తల వంచాము కూడా అని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరి ఉమ్మి సలీమన్న గారు ఇంకో మాట అంటారు, జగన్మోహన్ రెడ్డి అన్న గారు బాబాయిని రప్ప నరికినారంట. గొడ్లు ఇచ్చినారా? నరికేటప్పుడు మీరేమైనా గొడ్లు ఇచ్చినారా? ఆ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఒక కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా మీరే గొడ్లు ఇచ్చి నరికేకి ఇచ్చినట్టు ఏ విధంగా మాట్లాడతారు? గొడ్డలి పార్టీ అంట వైసీపీ పార్టీ. మరి మీది వెన్నుపోటు పొడిచే పార్టీనా? మేము అనలేమా? మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడాల. ఈరోజు కృష్ణమ్మ గారు కూడా మాట్లాడతారు గొడ్డలి పార్టీ అంట. మరి మీది ఏమ్మా వెన్నుపోటు పొడిచే పార్టీనా అని కూడా నేను క్వశ్చన్ చేస్తాను. ఈరోజు కబ్జాని మీరే మాట్లాడినారు ఆటో ఎక్కి ఎలక్షన్లలో కృష్ణమ్మ గారు. మరి ఈరోజు మీరే చెప్తున్నారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు కాదు, వాళ్ళు అనుచరులు చేసిండొచ్చు. మరి ఆధారాలు లేకుండా ఏ విధంగా మాట్లాడతారు? మీరు బాధ్యత గల ఒక పదవిలో ఉంటూ ఆధారాలు లేకుండా ఏ విధంగా మాట్లాడతారని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. కాబట్టి ఇవన్నీ మానుకొని మీరు ఏదైతే 2024లో అభివృద్ధి అని మీరు వచ్చినారు, అభివృద్ధి అయితే 2 సంవత్సరాలుగా శూన్యంగా అనిపిస్తుంది. బైపాస్ గురించి చెప్పినారు. బైపాస్ సెంట్రల్ది అంట. సెంట్రల్ బాధ్యత రాష్ట్రాలకి. ఆదోనికి ఒక్కటే సెంట్రల్ ఏం అమౌంట్ ఇవ్వలే. రాష్ట్రాలకు సరిపడే నిధులు ఇచ్చే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ఉంటది. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడతారా? ఏపీ కోటే ఇచ్చినారా? ఏపీలో ఆదోనికి ఒక్కటే సెంట్రల్ మోడీ గారు ఇచ్చినారా? గౌరవ మాన్యులు పెద్దలు మోడీ సార్ గారు. అదే విధంగా కృష్ణమ్మ గారు చెప్తారు, మా వెనక మోడీ గారు ఉన్నారు, మా వెనక బాబు గారు ఉన్నారు, మా వెనక లోకేష్ అన్న ఉన్నారు, మా వెనక పవన్ అన్న గారు ఉన్నారు. అమ్మా, గౌరవ మాన్యులు పెద్దలు పిఎం గారు, భారతదేశానికి ప్రధానమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ అందరికీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ అన్న గారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరికీ కూడా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారందరికీ కూడా విద్యాశాఖ మంత్రి వర్యులు. తెలుసుకొని మాట్లాడాల. మీ 60% 20% ఒక్కటే వీళ్ళంతా అనుకున్నారా? పొరపాటు అని కూడా నేను తెలియజేస్తున్నా. అన్ని తెలుసుకునే మాట్లాడాలా. ఇక మీదట ఈ విధంగా మాట్లాడితే ఇంకా ఘాటుగా ఉంటాయి మా నుండి సమాధానాలు అని కూడా తెలియజేస్తున్నా. నిన్నటి దినమున నేను ఎర్రవాడికి వెళ్ళడం జరిగింది. ఉమ్మి సలీమన్న గారికే ఇది. మేము మొదటగా వెళ్తేనే వాళ్ళ బ్రదర్ని కలవడం జరిగింది. నిన్న ఆయన ఒకటే మాట అన్నారు, అక్క మా చెల్లెలు చనిపోయింది, ఇంకా రాదు. మాకు ఎలక్షన్ కన్నా ముందు అందరు వచ్చినారు, మాకు విసుకొచ్చిపోయింది. ఎలక్షన్ తర్వాత ఒక్కరు రాలేదు మా కుటుంబాన్ని పరామర్శించేకి, మాతో మాట్లాడడానికి, మాకు న్యాయం చేయడానికి అని. మీ ముఖాలు ఎక్కడ పెట్టుకున్నారా అని క్వశ్చన్ చేస్తున్నాం. ఆడపిల్లలు చావును అడ్డం పెట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు గుర్తు రాలేదా? వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి, ఆ కర్మ మిమ్మల్ని వెంటాడుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను.
ఈరోజు డిప్యూటీ సీఎం గారు కర్నూలు జిల్లాలో మైనర్ అమ్మాయి ప్రీతిబాయి కేసును వాడుకొని ఆయన డిప్యూటీ సీఎం అయినారు. మీరు లోకేష్ అన్న గారు విద్యాశాఖ మంత్రి వర్యులు అయినారు. మీకు ఎలక్షన్ అయిన తర్వాత కనీసం డిప్యూటీ సీఎం గారు ఆ తల్లి ప్రీతిబాయి తల్లి కలవాలంటే కూడా కలవనివ్వకుండా ఉన్నారు. కనీసం ఆమెను కలిసే కూడా కావడంలే, వాడుకున్నారు కదా. మరి ఈరోజు ఏం మొక్కలు పెట్టుకొని మాట్లాడుతున్నారు? మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మీరు నెక్స్ట్ మాట్లాడాలంటే అజ్రాబీకి న్యాయం చేసిన తర్వాతే మాట్లాడాలి అని ఉమ్మి సలీమన్న గారికి తెలియజేస్తున్నా. తల్లితో వెళ్ళాం, ఫస్ట్ కొడుకుతో మాట్లాడిన తల్లి దగ్గర వెళ్ళాం. ఆమె ఆ రోజు జరిగిన సంఘటన చెప్తూ ఉంటే మా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఆమె కూడా ఈరోజు చాలా అనారోగ్యంతో ఉంది. కూతురు పోయినటువంటి బాధ పక్కన పెడితే అసలు ఏం జరిగిందో ఎవరు చేసినారా అనే ఒక జవాబు లేక ఒక క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు వాళ్ళంతా. మరి ఈరోజు 2021 జరిగింది, ఈరోజు 26. మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు న్యాయం, ఒకవేళ అప్పుడు వైసీపీ గవర్నమెంట్ పోయింది, మీ గవర్నమెంట్ వచ్చింది, మీరు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? ఎందుకు లోకేష్ అన్న దగ్గరికి వాళ్ళని పిలుచుకోలేకపోతున్నారన్న? మీరు చాలాసార్లు కలిసినారు అనుకుంటా లోకేష్ అన్న గారిని, ఉమ్మి సలీమన్న గారు. మరి ఈ రోజు వెళ్ళి మరి ఆ రోజు యువగల పాదయాత్రలో తీసుకుపోయి ఆ కొట్టంలో కూర్చోబెట్టి మాట్లాడినారు కదా. మళ్ళీ ఈ రోజు ఎందుకు పిలుచుకొని వచ్చి వాళ్ళ బాధ వినడం లేదు, వాళ్ళకి ఎందుకు న్యాయం చేయడం లేదు? మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే 4 గోడల మధ్యన ప్రెస్ మీట్లు మానేసి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళి న్యాయం చేయించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు చేయలేని పక్షంలో మీకు ఏదైతే మీరు పార్టీలో ఉన్నారో ఆ పార్టీకి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని కూడా తెలియజేస్తాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే మీరు ఆ రోజు వెళ్ళినారు, వెళ్ళకపోతే మేము ఈ మాట చెప్పం. ఆ రోజు వెళ్ళి ఆ కుటుంబానికి మీరు ధైర్యం ఇచ్చినారు. మరి ఈ రోజు వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు వెళ్ళాలని కూడా సవాల్ విసురుతున్నా, వెళ్ళి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా తెలియజేస్తున్నా. కాబట్టి పదే ఈ కబ్జా అవినీతి అన్నప్పుడు చాలా తక్కువ మాట్లాడాల. ఈరోజు మీరు చేస్తున్నదంతా నిజాయితీగా ఉందా? గరస తినడం లేదా? గుడ్లు తినడం లేదా? ఇసుక తినడం లేదా? మరి ఇసుకటి కాలంలో జరిగింది అవినీతి కాదా? చనిపోయిన వ్యక్తిని డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ పుట్టించింది అవినీతి కాదా? మరి మీ మీద కూడా బైపాస్ లో ఆరోపణలు వచ్చినాయి, నిజమా? మరి కృష్ణమ్మ గారి మీద కూడా మీడియా ఒక ప్రధాన పత్రికలో వచ్చింది. మరి ఈరోజు ఆరోపణలు మీరు అంటున్నారు. మీకు వరకు వస్తే ఆరోపణలు, మా ఎమ్మెల్యే మా అన్నగారి మీద ఆరోపణలు చేసేటప్పుడు మాత్రం ఏ ఆధారాలు లేకుండా మీరు నిజమని నమ్మిచ్చేస్తారు మనుషుల్ని. మరి మీ మీద వచ్చిన పత్రికలో వచ్చింది, మరి నిజమా? కాబట్టి అన్ని తెలుసుకునే మాట్లాడాలని కూడా నేను తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు పత్రిక, ఈ మీడియా సంస్థ అనేది సొసైటీలో 4వ స్తంభం లాగా ఉన్నటువంటి వాళ్ళ వృత్తిలో ధర్మంగా అక్కడ అన్యాయం జరుగుతుందని ఒక రైతు చెప్తే తన వృత్తిలో భాగంగా పేపర్లో రాస్తే వాళ్ళ మీద పోయి కేసు పెట్టడానికి పోయినారు. మరి మీరు చేస్తే ఒక లెక్క, చేయకోకుండా కూడా ఎదుటోళ్ళ మీద మసిబూసి మారేడుకాయలాగా చేస్తూ ఉంటారు మీరు. కాబట్టి తగ్గించుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, నేను రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ.